మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎండి ఆఫీస్ దగ్గర చేసుకోవడం జరిగింది. మా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు వారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా నాయకులు అధికారులు అందరూ కూడా పాల్గొనాల్సింది కూడా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసి ప్రజ్వలనతో గౌరవ ఎమ్మెల్యే సంజయ్ బంజారాలది. మరి ఇప్పుడు సంత్ సేవలాల్ మహారాజ్ జగదాంబ నైవేద్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జై బలో రామ్ రామ్ మహారాజ్ కి జై బలో జగదంబ మాతా కి आगे रामजी अंबाजी मुरली ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో మనం ఇది వేడుక జరుపుకోవడం రాష్ట్ర ప్రభుత్వం మనకు నిధులు కేటాయించడం చాలా కొట్టిన వాళ్ళు కొట్టినట్టు కొంచెం అంత సైడ్ ఉంటే కొట్టిన వాళ్ళు వచ్చి హలో 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 చౌహాన్ వీళ్ళు ముగ్గురు మరి బంజారా వేషధారణతో చాలా చక్కగా, ఎందుకంటే రోజు రోజుకి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు దూరం అయినటువంటి యొక్క బంజారా మరి లావ్య సురేష్ నాయక్ కళాకారులు సార్ గారికి మరి అలంకరించడం జరుగుతూ ఉన్నది. జై బలో సేవలాల్ మహారాజ్ కి జై బలో జగదంబ మాతా కి. ఓకే సార్. గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే ఇంత వారికి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు అద్భుతంగా వాళ్ళు ఆ యొక్క డాన్స్ ని ప్రదర్శించడం జరిగింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడి బంజారాల యొక్క జీవన శైలి మార్చిన మహావ్యక్తి. వారి అడుగుజాడులను మనం ముందుకు తెస్తూ వారి అడుగుజాడులో నడవాలని చెప్పేసి అందరికీ మనసు Rima
ఈ స్థలాన్ని మాకు ఇప్పించి ఈ ఈ బిల్డింగ్ ఇవ్వాలా, ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నదంటే వారే దీనికి పునాది వేసినారు సార్. చెప్తున్నాను, మేము మీకు ఈ జన్మలో మర్చిపోలేము సార్. ఎందుకంటే మాకు ఈ నీడను ఆయన ఇచ్చిండ్రు. మీరు సరే అన్నం పెట్టి కానీ పూర్తి స్థాయిలో కడుపు నిండలేదు సార్. ఇప్పుడు ఆయన ఇది మీరు స్థాపించిండ్రు, ఆయన దారి చూపించిండ్రు, ఇక్కడ మాకు ఈ యొక్క నీడను కలిగించిండ్రు. ఇది పూర్తి స్థాయిలో దీన్ని కూడా ఇంకా దాన్ని కొంచెం కంప్లీట్ కాలేదు సార్. ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ అడుగుజాలను నట్టు మీ వెంబడే ఉంటాం సార్ అని చెప్పేసి కోర్చు. మరి అవకాశం సభ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అట్టి సభకు డాక్టర్ మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించగా వారి వెంబడి నేను కూడా బంజారా భవన్ లో ఆసీనులు కావాల్సిన వచ్చింది. వారు చెప్పిన గొప్ప ఏంటంటే 287 సంవత్సరాల క్రితమే స్వాతంత్రంలో ఎంతైతే కొట్లాటిని మనం ఊహించుకుంటున్నామో వారికంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప వ్యక్తి మన సేవాదాల్ సంస్థ నాయకుడు చెప్పగా తప్పదు. బంజారా అంటేనే ఊరిలో తిరుగుతే అటువంటి వ్యవస్థను బంజారా పేరు ఉండకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో నిలకడగా ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి మన సంతు సేవాలని సభాముఖంగా చెప్పక తప్పదు. ఏ కోణంలో చూసినా ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని సిద్ధించిన గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామో వారి కంటే ముందు స్వాతంత్రం కొరకు పోట్లాడి బంజారా కుల బంధువుల కొరకు కొట్లాడిన గొప్ప వ్యక్తి సంతోష్ సేవాలాల్ అని వారిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంజారా సోదర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా సంతోష్ సేవాలాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. నడవాలని కోరుకుంటూ బంజారా సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. చిన్నారులు బ్రహ్మాండమైన నృత్యం చేస్తూ పెట్టిన వారికి నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. రాకముందే మీ IBS అధ్యక్షుడు గోవింద నాయక్ ఒక డాక్టర్ గా నాకు మెడికల్లో పరిచయం. ఇక్కడ ఉండే మా వైద్య అప్పుడు ఫస్ట్ మెడికల్ ప్రాక్టీస్ చేశాను. అట్లనే అమృత్లాల్ వాళ్ళందరూ కూడా ఆత్మకూరు తండ అక్కడి నుంచి పరిచయం. తర్వాత రాజకీయాలకు రాకముందే నేను డాక్టర్గా ఉన్నప్పుడు కోరుట్ల డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ రామాచార్య రెడ్డి మన వడ్డలింగాపూర్ మక్తేనాయక్ తండాకు హాస్పిటల్ దగ్గర అక్కడ క్యాంప్ పెట్టి రోడ్డు అవన్నీ కూడా పిల్లలతో చేయించారు సేవా కార్యక్రమం. ఆ NSS లో బాగా ఒకరోజు హెల్త్ క్యాంప్ ఉంటుంది. ఆ హెల్త్ క్యాంపుకు అప్పుడు రత్నాకరరావు గారు ఎమ్మెల్యే, అక్కడ ధరీంద్రరావు గారు సర్పంచ్ ఉండి ఇక్కడ చాలా మంది బంజారా సోదరులు. మొట్టమొదటిసారి నేను ఒక డాక్టర్గా సేవా కార్యక్రమాల్లో వడ్డలింగాపూర్లో పాల్గొన్నాను. ఇప్పుడు 94లో. ఆ తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంటే మానాలకు పోయినా. ఆ మానాల గుట్టలు చూస్తే చిన్నప్పుడు షోలే సినిమా చూస్తాం. అక్కడ అక్కడ గుట్టలు తాగదంట అట్లా కనబడ్డది. మరి ఈ 30 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ 35 ఏళ్ళలో మొత్తం ఇట్లా తండాలు ఉంటాయి అక్కడక్కడ. షోలే సినిమా కనబడ్డది. ఆ రకమైన జీవన విధానాన్ని, జీవనశైలి దాదాపు 3 దశాబ్దాల పైనుంచి చూస్తూ వస్తూ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడి బంజారా మిత్రులు, నాయకుల ఆహ్వానం మేరకు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కాకముందే పాల్గొనడం జరిగింది. అప్పుడున్న అధికార పార్టీకి అనుబంధంగా ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి అటు మిత్రులు మా ఎంపీపీగా మా గంగా లావణి ఉంది, వీళ్ళంతా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధి సురేందర్ నాయక్, వీరందరూ రేచిపల్లి సురేందర్ ఇద్దరు. మళ్ళీ ఆ సురేందర్ పేరు చెప్తూ నా పేరు చెప్తున్నారు దేవుడు. సో ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో చాలాసార్లు ఒక స్థలం కావాలని చెప్పి కోరడం కూడా చేయాలనే తపనతోటి అప్పుడు ఉన్న అధికారులు రవినాయక్ కలెక్టర్ గారి సహకారం తీసుకొని ఈ దాదాపు ఇప్పుడు 10 కోట్ల విలువ ఉంటుంది స్థలం. ఈ స్థలాన్ని ఇప్పించడం జరిగింది. అలాంటి అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మా బంజారా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి అటువంటిది 20 లక్షలు ఇచ్చినాం.
ఇంకా కూడా కొంత చేస్తాను, కానీ మీరు కూడా దీన్ని ఇటు విడిచిపెట్టవద్దు. ఇటు విడిచిపెడితే మనకు కూడా బాగుండదు. ఎందుకంటే వివిధ రోడ్డు మీద పోయేటన్నీ ఇక్కడ పడుకుంటాం. కాబట్టి దయచేసి మీరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. నిధులు కొద్దిగా కొరత ఏర్పడేది మీ అందరికి కూడా తెలుసు కదా, కొంచెం షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఉన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. ఉన్నంతలో 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా వారం లోపల మంజూరు చేయిస్తారు కూడా తెలుసు. మరొకసారి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మాటల్లో చెప్పేదేం కాదు. 2018 ఎలక్షన్లో ప్రతి గ్రామంలో ఎట్లయితే మెజార్టీ వచ్చిందో ప్రతి తండాలో కూడా పోలింగ్ స్టేషన్లో అబ్సల్యూట్ మెజార్టీ నాకు మంచి ఓట్లేసి గెలిపించింది. మరి ఈ సంగతి మీరు ఇప్పుడే చెప్పిన మీ మాటల్లోనే దాని గురించి మళ్ళీ చెప్తాను కాదని, ఒకటి మాత్రం నాకు ఎప్పుడు కూడా మనసులో కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడే దగ్గర వచ్చేటప్పుడు మూల మీద గీతా విద్యాలయం పక్కన బ్రహ్మాండమైన స్థలాన్ని మన ఎస్టీలకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కోసం ఇప్పించడం జరిగింది. అయితే ఆ స్థలం దాదాపు వివాదంలో మంచిగా వినాలి, అందరూ కూడా విద్యావంతులు చాలా మంది. కొంత వివాదం ఉండే 2009 కంటే ముందు. తర్వాత ఎస్ఆర్ఎస్ ప్లాంట్ అని కంప్లీట్గా డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ మా తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే చిన్న విషయం అనుకోవద్దు. తర్వాత నేను రాజకీయాలు రాకముందు తర్వాత క్లియర్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పై ల్యాండ్ పెట్టేశారు. ఆ ల్యాండ్ను కలెక్టర్ గారు ఇదే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేసిన ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,42,00,000తోటి అప్పుడున్న గౌరవ మంత్రి వాళ్ళు కొప్పలేశ్వర గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు అది మా భూమి అని చెప్పి మళ్ళీ కోట్ల కేసెస్ ఆపి. అయితే సంజయ్ కుమార్ నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది, నువ్వు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గురించి ఎందుకు ఇంత తపన పడ్డావంటే, పోస్ట్ మెట్రిక్ అంటే మరి కొందరు తెలుసు 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండదని పిల్లలు, మగ పిల్లలు ఉంటారు కాబట్టి ఎస్టీ వెల్ఫేర్ వారికి రెంట్ బిల్డింగ్ తీసుకొని ఉంచే అవకాశం వచ్చింది. అప్పుడు ఒక దగ్గర రెంట్ తీసుకుని చుట్టూ ఈ పల్లెటూరులోకి వెళ్ళొచ్చిన పిల్లలు ఎంతలో చేస్తారో ఏందో మా ఆడవాళ్ళకి ఇబ్బంది అని చెప్పి అది ఇంకా అప్పటికి నేను ఎమ్మెల్యేకి వెళ్ళలేదు, నన్ను ఎత్తి చేసి పడ్డాను. అప్పుడున్న సందర్భాల్లో అంత మంజూరు చేస్తే ఆగిపోయింది. మళ్ళీ రీటెండర్ పెట్టాం, కాంట్రాక్టర్ మళ్ళీ కడతామని వచ్చారు. నేను ఆర్డీఓ గారితో నిరంతరం టచ్లో ఉన్నా. మళ్ళీ అది డిస్ప్యూట్ ఎవరు చేసినది నేను రాజకీయం చేయదలుచుకోలేదు. నన్ను తిట్టేటోళ్ళకి అడుగుతుంది, నాకేం సంబంధం లేదు, అది వాళ్ళ అంచర్లేదు.